హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్య సీతానగరం వ్లాగ్స్. అందరూ ఇష్టపడే పూరీలను ఆయిల్ పీల్చకుండా, మైదా వాడకుండా పూరీలు పొంగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి అవేంటో చూసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. టిప్ నెంబర్ 1, పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని 30 నిమిషాలు నాననివ్వాలి. అంతలోపు మనం ఆలూ కుర్మాని తయారు చేసుకుందాం. బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా బిర్యానీ పువ్వు, పావు టీ స్పూన్ షాజీరా, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 చీల్చిన పచ్చిమిర్చి, 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కప్ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. ఆలు కాస్త వేగాక ఇప్పుడు పావు కప్పు బీన్స్, పావు కప్పు క్యారెట్, పావు కప్పు పచ్చి బఠానీ, పావు కప్పు టమాటా ముక్కలను వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరగనివ్వాలి. ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్నప్పుడు వేసి కలిపి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పూరీ కోసం నానబెట్టిన పిండిని తీసుకొని కొంచెం మెదిపి చిన్న బాల్లా చేసుకొని పూరీలో ఒత్తుకోవాలి. టిప్ నెంబర్ 2, పూరీలను మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియంగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పూరీలను కాల్చుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలిస్తే పూరీలు పొంగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేనండి, నోరూరించే పూరీ విత్ ఆలూ కుర్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.